That is not something wrong. It is okay. She is actually pretty in the movie. I'm sorry. DJ టిల్లు మళ్ళీ చేశాడు లొల్లి లొల్లు whatever ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తున్నా మూవీ అవసరం అనమాట చాలా బాగుంది కానీ కంప్లీట్లీ ఇంకా ఏదన్నా మాల్ మసాలా సంథింగ్ ఎనీథింగ్ అది కొంచెం ర్యాపో మిస్ అయింది సరే ఐ లైక్ ఇట్ నాకు నచ్చింది చాలా నచ్చింది ఇంకేదో ఉంటే బాగుండు అనిపించింది అంతే చెప్పచ్చు. ఐ థింక్ సో. అంటే సినిమాలో కొంత మట్టుకు ఒక క్రైమ్ యాంగిల్ ఉంది, చిన్న క్రైమ్ యాంగిల్. బట్ మనం ఈ ఫన్ లో పడిపోతాం అసలు అది చిన్నగా ఏదో వస్తుంది కానీ వీఆర్ ఫోకస్డ్ ఆన్ టిల్లు క్యారెక్టర్. అసలు ఎక్కడైనా బోర్ కానీ ల్యాక్ కానీ లేదండి. నో ఇట్స్ వాస్ క్వైట్. ఫస్ట్ హాఫ్ లో రాధిక అనేది పాపులర్ అయింది క్యారెక్టర్ మీద బిల్డప్ చేశారు. ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ రాధిక క్యారెక్టర్ మీద బిల్డప్ చేశారు. సో ఇట్స్ క్వైట్ నైస్. అంటే దాన్ని సస్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది చేశారు. ఫైట్స్ అయినా కానీ తర్వాత సాంగ్స్ కామెడీ స్పెషల్లీ చెప్పాలంటే కామెడీనే ఉంది. మెయిన్ కామెడీ ఈస్ లైక్ 80%. సాంగ్స్ ఇంకా కానీ ఎమోషనల్గా కూడా ఉంది. ఎందుకంటే టిల్లు ఈజ్ షోన్ లైక్ దిస్ వెరీ ఎమోషనల్ ఇన్నోసెంట్ గై. ఒక రెగ్యులర్ అబ్బాయి మనకి హైదరాబాద్లో కనిపిస్తే అతని ఫీలింగ్స్ ఏముంటాయి, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్. ఓకే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చా? యా ఐ థింక్ సో అండి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ చూసి ఆ మాత్రం కిస్సెస్ అండ్ హగ్స్ అందరికీ అలవాటు అయిపోయినాయి. ఐ గెస్ ఆల్ అడల్ట్స్ క్యాన్ వాచ్. పెద్ద ఫ్యామిలీతో వెళ్తే కూడా జస్ట్ సూపర్. అసలు లుక్స్ అనుకోండి, డైలాగ్సే అసలు డైలాగ్స్. ఇప్పుడు మీరు జాతిరత్నాలు చూస్తారు కదా, అట్లా ఎవ్రీ సెంటెన్స్ 2 యాక్చువల్లీ. యా యా బిల్డ్ అయింది దాని మీద. అంటే ఆల్రెడీ ఒక బేస్ ఉంది కదా, దాని మీద బిల్డ్ చేశారు. లైక్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంది. ఓకే అంటే డైలాగ్స్ స్పెషల్ చెప్పాలంటే ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ఈస్ లైక్ గుడ్ కదా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ పార్ట్ డైలాగ్స్ కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తో పెట్టారు. అదంతా చాలా నచ్చింది. రాధిక అనే క్యారెక్టర్ ఎంత వరకు వెళ్ళింది అంటే సెకండ్ హాఫ్ లో? అంటే ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు వెళ్ళింది కదా. ఇప్పుడు సో రాధిక అనే క్యారెక్టర్ ఇప్పుడు కూడా అంతే హైప్ లో ఉంది. అంతే హైప్ లో ఉందంట. ఓకే ఇప్పుడు దీంట్లో జనరల్ గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అనుపమ, ఐ లవ్ హర్. షీ ఈస్ రియల్లీ గుడ్. అంటే అనుపమ ఫస్ట్ మూవీస్ కి ఈ మూవీస్ కి చాలా తేడా ఉందని అంటారు, మీరేమంటారు? బ్యూటీ బోల్డ్ బోల్డ్ సీన్స్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతారు ఫ్యాన్స్, మీరేమంటారు? ఐ లవ్ హర్. ఐ లిటరల్లీ లవ్. బోల్డ్ సీన్స్ లో అంటే అనుపమ పర్ఫార్మెన్స్ చేసిన కొంతమంది హట్ అయ్యారు. థియేటర్లో ఏమైనా కనబడ్డారు ఫ్యాన్స్ మీద? No, everyone is literally laughing and enjoying the movie all the time. Okay, songs, dance ఎలా ఉన్నాయి? Songs are really good. Okay, thank you. Overall performance was really good. Thank you.